మహిళా స్వావలంబన సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్లో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పార్థసారథి పురుషులతో సమానంగా మహిళలకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలని లోకేష్ నిర్ణయించారని పార్థసారథి అన్నారు. పాఠ్యాంశాల్లో మహిళలను కించపరిచే విధంగా ఉన్న అంశాలను తొలగించాలని ఆదేశించినట్టు చెప్పారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడొద్దని క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు మంత్రి పార్థసారథి. ప్రభుత్వం కూడా చేయని విధంగా ఏ విద్యాశాఖ మంత్రి కూడా చేయకోకుండా కేవలం మహిళల గౌరవాన్ని మాటలకి సరిపించుకోకుండా పాఠ్యాంశాల్లో పురుషులతో సమానంగా మహిళలకి గౌరవం ఇవ్వాలి, మరి మహిళలు చేసే పనులు పురుషులు కూడా చేయాలని పాఠ్యాంశాల్లో కల్పించిన గొప్ప వ్యక్తి లోకేష్ గారు అని చెప్పేసి మేనకి సెవెనిగా మనం చేస్తామని. పాఠ్యాంశాల్లో అంతకుముందు మహిళలకి ఏదో వంట వండినట్లు ఫోటోలు పెట్టి మన పాఠ్యాంశాల్లో అలాగే ఇల్లు ఊడుస్తున్నట్లో లేదా పిల్లల్ని ఎత్తుకుంటున్నట్లో అటువంటి కొన్ని పనులు మహిళలే చేయాలని ఏదైతే చెప్పారో, కానీ ఆ ఇంటి పనుల్లో కానివ్వండి, ఆ పరిశుభ్ర పనుల్లో కానివ్వండి, పురుషులు కూడా సమానంగా పని చేయాల్సిందని చెప్పిన పాఠ్యాంశంలో పొందుపరిచిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కేడర్కి ఒక నిర్దేశం కూడా ఇచ్చాడని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ప్రభుత్వం కూడా